జూడియోకి వచ్చిన 3 టీ-షర్ట్లు కొన్నా. టీ-షర్ట్లు కొన్న తర్వాత అక్కడ కౌంటర్ కాడ ఒక కవర్ కావాలన్నాను. కవర్ ఎందుకు నా జబ్బా కాలే ఉండే, జబ్బా చేసుకొని పోతా అని చెప్పన్న. అయితే ఇంతకుముందు నాకు ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తర్వాత హలో అన్నది. హలో అన్నాక అమ్మాయి హలో చెప్పండి ఎవరంటే మీరు లోకేష్ గౌడ అన్నది. లోకేష్ గౌడ్ అనకే కాదు మేము లోకేష్ గౌడ్, నేను జయంత్ గౌడ్ అంటే ఎవరో తెలిసిన వాళ్ళు వచ్చు అని చెప్పి మర్చిపోయారు అని చెప్పి జయంత్ గౌడ్ అని చెప్పాను. అయితే ఆమె ఉండి పక్క పంట ఆమెకు నేను లోకేష్ గౌడ్ కాదట జయంత్ గౌడ్ అన్నాక సరే ఏదో ఒకటి మాట్లాడని చెప్పి అన్నాక ఆ జయంత్ గౌడ్ గారు మరి మీ కొడుకును ఎప్పుడు పంపిస్తారా అని చెప్పాను. కొడుక నాకు అర్థం కాలేదు. ఒక సెకండ్ ఆగి ఏంటి నాకు అర్థం కాలే అని చెప్పిన తర్వాత అదేనండి మరి అడ్మిషన్ స్టార్ట్ అయినా మీ కొడుకుని ఎప్పుడు పంపిస్తారంటుంది. నేను నాకు లగ్గమే దిక్కులేదు, ఇంకా నా కొడుకు ఎక్కడి నుంచి వచ్చినా నేను అన్న తర్వాత కిస్కన్ నవ్వింది. ఆయన కదా ఇద్దరు నవ్వుకొని ఫోన్ పెట్టేసారు. కొంచెం తర్వాత తెలిసిన విషయం ఏంటంటే మా దోస్తు వాళ్ళు స్కూల్కు నా నెంబర్ ఇచ్చాట, ఆయనకు ఒకసారి ఫోన్ చేసి అలా కొడుకుని పంపారు. అట్లా ఫోన్ చేస్తాను నిజం అనిపిస్తుందట అన్నారట. ఇంత దరిద్ర కొట్టు దోస్తులు ఎక్కడ అంటారు చెప్పరు. ఎందుకు ఇట్లా నన్ను మానసికంగా ఇబ్బంది పెడతారు చెప్పుర్రి.